చాలా డిస్టెన్స్ నుంచి డిఫరెంట్ టీచింగ్ హాస్పిటల్స్ నుంచి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ హరీంద్ర చెప్పారు. సీఎం గారు ఆరోగ్యశ్రీ చాలా డియర్ టు హిజ్ హార్ట్. అంటే బేసిక్గా మీరు చూస్తున్నారు లాస్ట్ 3 yearsలో ఆరోగ్యశ్రీ స్ట్రెంగ్థన్ చేయడం, ఒకటి నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ పెంచడం, తర్వాత స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ది బిల్లింగ్ సిస్టమ్, పేమెంట్ సిస్టమ్. సో ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఒకటి మోర్ దాన్ 1000 రూపీస్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఉన్న ప్రతి సర్వీస్ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకుని ఆల్మోస్ట్ 2400 ఆర్డ్ ప్రొసీజర్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. అంటే అఫ్కోర్స్ ఇంతకుముందు యాడ్ చేసినప్పుడు, ఇంతకుముందు ఇవన్నీ చేసినప్పుడు కూడా చాలా సిస్టమేటిక్ ఎక్సర్సైజ్ చేసే ఉంటారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ టైము మనం లేటెస్ట్గా ఆయుష్మాన్ భారత్లో ఒక 1900 ఆర్డ్ ప్రొసీజర్స్ వాళ్ళు నోటిఫై చేశారు. సో ఆ ప్రొసీజర్స్ నోటిఫై చేసినప్పుడు మన ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రొసీజర్స్తో కంపారిటివ్గా చూస్తే కనుక కొన్ని డిస్క్రిపెన్సీస్ అనిపించినాయి. సో ఈ డిస్క్రిపెన్సీస్లో ఒకటి క్లాసిఫికేషన్, డిసీజ్ క్లాసిఫికేషన్. సో డిసీజ్ క్లాసిఫికేషన్కి ఏదో ఒక ఇంటర్నేషనల్ నామ్ మనం ఫాలో అవ్వాలి. సో ICD-11 అని కానీ వాటెవర్. సో దే ఆర్ ఫాలోయింగ్ ICD-11. సో ICD-11 ప్రకారం డిసీజ్ క్లాసిఫికేషన్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయడం, దానికి ఏ రకమైన, అందులోనే ఒక డిసీజ్ ఉందంటే అందులో డిఫరెంట్ మేబీ మన స్టేజెస్ ఉండొచ్చు. సపోజ్ జస్ట్ ఆంకాలజీ అనుకుంటే కనుక దే వెంట్ అగైన్ ఫర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో అలాగే ఒక పర్టికులర్ కాంప్లికేషన్ ఉంటే కనుక అందులో డిఫరెంట్ స్టేజెస్లో ఉండొచ్చు. దానికి ఈచ్ ఆఫ్ ద స్టేజ్ మేబీ వీ హ్యావ్ టు ట్రీట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా అంటే ఆయుష్మాన్ భారత్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి డెఫినెట్లీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో జిప్మర్ కానివ్వండి, PGSND గారు కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఆ పర్టికులర్ స్పెషాలిటీస్లో వాట్ దే హ్యావ్ డన్ ఈస్ టెక్నికల్ కమిటీస్. ఫస్ట్ టెక్నికల్ కమిటీస్ ఫామ్ చేసి ఆ టెక్నికల్ కమిటీసు ఫస్ట్ డిసీజ్ క్లాసిఫికేషన్ ప్రాపర్గా చేయడం, దాంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ ప్యాకేజెస్ సపరేట్గా పెట్టుకోవడం, ఆ ప్యాకేజ్లో వాట్ ఈస్ ద మెథడాలజీ ఆఫ్ ట్రీట్మెంట్, స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ పెట్టుకోవడం, దాంట్లో ఏ రకమైన ప్రొసీజరు, ఏ రకమైన మెడికేషను, ఎంత స్టే, మనం హాస్పిటల్ స్టే ఎలా ఉంటుంది అనేది అనలైజ్ చేయడం. సో దాని బేసిస్ మీద ప్రైస్ ఎంత అవుతుంది అనేది ప్యాకేజ్ రేట్ ఫైనలైజ్ చేయడం. సో చాలా సిస్టమేటిక్గా వెళ్ళారు. సో అది మనం అంటే మేబీ ఆరోగ్యశ్రీలో కూడా మన వాళ్ళు చేసి ఉంటారు కానీ, బట్ సమ్హౌ మనం కొన్ని సిస్టమ్స్ చూస్తున్నప్పుడు somehow we are not able to get that kind of confidence that we have similar system in place. సో కొన్ని మనం చిన్న ప్రొసీజర్స్కి మనం డిసీజ్ కనుక ప్రాపర్గా క్లాసిఫై చేయకపోయి ఆ పర్టికులర్ ప్రొసీజర్ కనుక సరిగ్గా కనుక మనం క్లాసిఫై చేయకపోతే అది ఒకటేమో 3500 ఉంటుంది, మన వాళ్ళు రికమెండ్ చేసింది 1,35,000 ఉంటుంది. ఈ 3500 దేనికి ఇవ్వాలి, 1,35,000 దేనికి ఇవ్వాలి? సో అందులో ఏ రకమైన కాంప్లికేషన్స్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్కి మనం ఎంత ఖర్చు అవుతుంది. సో అల్టిమేట్లీ దట్ షుడ్ బి ద లింకేజ్. సో ఆ లింకేజ్ అనేది కొంత మిస్ అయినట్టు ఉందనే ఉద్దేశంతో కాంప్రహెన్సివ్గా ఒకసారి అంటే ముఖ్యమంత్రి గారు October 2 అని చెప్పారు, మాకు టార్గెట్ ఇచ్చింది. సో October 2కి రీవ్యాంప్డ్ సిస్టమ్, సో ఇది మనం డిక్లేర్ చేయాలి అని ఒక టార్గెట్ ఇచ్చారు. సో అందుకనే మామూలుగా మీ కొంతమందిని పెట్టేసి మీకు స్టడీ చేయమని ఇచ్చి మీరు ఒక వారం రోజుల్లోనో 2 వారాల్లోనో మీ రిమార్క్స్ తీసుకుని ఇక్కడ కూర్చుని మేమేదో కష్టపడి చేయొచ్చు. But time given for us is very limited and very challenging time frame. So andukane what we thought is at least the concerned specialties sambandhinchina vallu experts
అలాంగ్ విత్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ప్రైవేట్ డాక్టర్స్ కూడా కూర్చుని ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది ఒక అండర్స్టాండింగ్తో చేస్తే గనక అట్లీస్ట్ ఇట్ విల్ బీ ఏ గుడ్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ లాంగ్ టర్మ్. అంటే మనకి క్లారిటీ ఉండాలి, అంటే గవర్నమెంట్ పేమెంట్ చేసే ఏజెన్సీకి క్లారిటీ ఉండాలి, అండ్ ఛార్జ్ చేస్తున్న మీన్స్ ఇన్స్టిట్యూషన్కి క్లారిటీ ఉండాలి. అంటే దేనికి మనం ఛార్జ్ చేస్తున్నాము, దేనికి మనం పే చేస్తున్నాము, ఈ రెండు గనక క్లారిటీ ఉంటే గనక దెర్ ఇస్ నో ప్రాబ్లం. కాకపోతే కొంత మిచీవియస్గా మనకి సిమిలర్ డిసీజ్లో సిమిలర్ టైప్ ఆఫ్ కాంప్లికేషన్లో ఒక 2-3 వెరైటీస్ ఉండి మనం ప్రాపర్ క్లాసిఫికేషన్ లేక న్యాచురల్గా ఎనీ హాస్పిటల్ మన సైకాలజీ సో హయ్యెస్ట్ ఎందులో వస్తుందో, అంటే ఎవ్రీ హాస్పిటల్ థింగ్స్ దట్ దే ఆర్ అండర్ ఛార్జింగ్ అండ్ దే ఆర్ లూజింగ్ అండ్ సైకాలజీ. మనం ఎంత ఏం పేమెంట్ చేసినా కోవిడ్లో ప్రతిరోజు 30,000 నుంచి 50,000 ఛార్జ్ చేసినా కొంత ఫీలింగ్ ఇంకా మనకేదో ఇంకా వచ్చేది, లేకపోతే రకరకాల ఇది ఉండొచ్చు. సో ఎవరి పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు జస్టిఫికేషన్ అనేది చాలా ఈజీ. సో మనకేంటి, వీఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. we have to only use the money very sparingly, economically and as per the requirement, necessity. సో అది మనం గనక ప్రాపర్గా చేయాలి అంటే గనక మనం కొంచెం ఉన్న దాంట్లో, అంటే మనం ఇంత స్ట్రీమ్ లైన్ చేసినా మన బ్రెయిన్స్ ఆర్ వెరీ ఫాస్ట్. సో న్యాచురల్గా దీన్ని ఎలా మనం సర్కంవెంట్ చేసి ఏం చేయొచ్చు అనేది వెనకాల ఒక గ్రూప్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఇట్ ఇస్ ఏ ఆల్మోస్ట్ లైక్ క్యాట్ అండ్ మౌస్ గేమ్. బట్ అట్లీస్ట్ మన కాన్ఫిడెన్స్ ఏంటంటే అట్లీస్ట్ వెదర్ వీ కెన్ పుట్ సమ్ సిస్టమ్ ఇన్ ప్లేస్ వేర్ both are on the same platform. So when we are talking about some oncology treatment, so whether we are on the same platform, whether we are talking the same language, whether we are talking about the same procedure, whether we are talking about same medication and treatment protocol. So అది గనక ఇద్దరి మధ్యలో క్లారిటీ ఉంటే గనక ఓకే, ఓ 10 రూపాయలు ఇటు అటు అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ అసలు మనం అనుకునేది ఒకటి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తోంది ఇంకొకటి, లేకపోతే వాళ్ళు బిల్లింగ్ చేస్తోంది ఇంకొకటి అనుకోండి, కంప్లీట్లీ ఇట్ ఈస్ ఆన్ నో మ్యాచ్. సో ఫస్ట్ వాట్ ఐ రిక్వెస్ట్ ఈజ్, ఫస్ట్ ఎందుకంటే 2 days టైం ఇచ్చారు కాబట్టి, సో ఫస్ట్ అసలు ఆయుష్మాన్ భారత్లో 1900 ఆడ్ ప్రొసీజర్స్ డిసీజ్ వైజ్ క్లాసిఫికేషన్ చేసి, డిసీజ్ వైజ్, ప్యాకేజ్ వైజ్ ప్రొసీజర్ ఏమిటి అండ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి, అందులో ఏం మెడిసిన్స్ వాడాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా వాళ్ళు ఇచ్చారు. సో ఫస్ట్ లెట్ అస్ స్టడీ ఇట్. ఎందుకంటే మనం ఇట్స్ నాట్ దట్ ఈస్ ఎ న్యూ, బికాస్ దే ఓన్లీ స్ట్రీమ్ లైన్డ్ అండ్ సిస్టమటైజ్డ్ ద థింగ్స్ ఇన్ ఏ ఫార్మాట్ వేర్ ఎవ్రీ డాక్టర్, every professional in that particular field understand what is being talked about. So maybe lumpectomy అని మనం మొన్న చూసాము. సో 3,500 రూపీస్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ అని ఏదో లంపెక్టమీ అని పెడితే, ఇప్పుడు సడన్గా వితౌట్ గివింగ్ ఫర్దర్ క్లారిటీ, అంటే మోస్ట్లీ రకరకాల అదే సేమ్ లంప్ రిమూవ్ చేయడానికి డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. చాలా చిన్నది ఉండొచ్చు, మేబీ సమ్ ఫ్యాట్ ఇలాగా ఉండొచ్చు, లేకపోతే అది మ్యాలిగ్నెన్సీ అయ్యి చాలా కాంప్లికేటెడ్ అయి ఉండొచ్చు. బట్ దాన్ని ఆ క్లారిటీ లేకుండా సేమ్ 3,700 నుంచి 1,35,000 రికమెండ్ చేశారు టెక్నికల్ కమిటీ మొన్న ఇచ్చిన దాంట్లో. సో దేనికి ఏమిటి అనేది క్లారిటీ అనిపించట్లేదు. సో అందుకనే సో వాట్ వీ థాట్ వాజ్ లెట్ us హ్యావ్ సమ్ అండర్స్టాండ్ హౌ ఆయుష్మాన్ భారత్ ద టెక్నికల్ టీమ్స్ వెంట్ అహెడ్ విత్ దేర్ జాబ్ in 1942 or whatever procedures. సో అది ఒకసారి మనం అర్థం చేసుకున్న తర్వాత అందులో ఏంటి ఇదంతా ఎందుకు వచ్చిందంటే, మేము ఒక ప్రపోజల్ పెట్టాం గవర్నమెంట్కి. ఏమని, ఒక 1942 ప్రొసీజర్స్ ఆయుష్మాన్ భారత్లో ఉన్నాయి. సో మనకి ఆరోగ్యశ్రీలో సేమ్ ప్రొసీజర్స్ మనం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 600 వరకు ప్రొసీజర్స్లో మనకన్నా ఆయుష్మాన్ భారత్ రేట్లు ఎక్కువ. సో అందుకని దాన్ని మ్యాచ్ చేయాలి. ఒకటేమో అరౌండ్ 700 ఆడ్ ప్రొసీజర్స్ ఆయుష్మాన్ భారత్లో ఉన్నాయి, మన ఆరోగ్యశ్రీలో లేవు. ఈవెన్ దో వీఆర్ బోస్టింగ్ దట్ వీఆర్ హ్యావింగ్ 2,442 ప్రొసీజర్స్,
బట్ ఆయుష్మాన్ భారత్లో ఉన్న ప్రొసీజర్స్ మన దానికి మ్యాప్ చేస్తే సో అందులో ఆల్మోస్ట్ ఒక 700 ఆర్డ్ ప్రొసీజర్స్ మన దాంట్లో లేవు, ఆయుష్మాన్ భారత్లో ఉన్నాయి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఓకే, అది ఒకటి, ఆ ప్రొసీజర్స్ మన దానికి యాడ్ చేద్దాము. సో 2442 నుంచి ఇట్ బికమ్స్ 3100 ఆర్డ్. అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి, మన టీము ఆయుష్మాన్ భారత్లో రేట్లు మన రేట్ల కన్నా ఒక ఆల్మోస్ట్ 600 ప్రొసీజర్స్ అప్రాక్సిమేట్లీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిగర్స్, ఎగ్జాక్ట్ ఫిగర్స్, బట్ అరౌండ్ 600 ప్రొసీజర్స్లో ఆయుష్మాన్ భారత్లో ఎక్కువ ఉన్నాయి మనకన్నా. సో ఓకే, సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా సిస్టమేటిక్గా వర్కౌట్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ జెన్యూన్ దట్ వీ షుడ్ ఆల్సో ఇంక్రీజ్ దట్ రేట్స్. సో ఇంక్రీజ్ దట్ రేట్స్. సో ఆ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఏమిటి, ఓకే ఇంక్రీజ్ చేద్దాము, దాన్ని ఈక్వల్ చేద్దాము. ఇమీడియట్ సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుంది, సరే ఆరోగ్యశ్రీ కన్నా మన రేట్లు ఎన్ని ప్రొసీజర్స్లో ఎక్కువ ఉన్నాయి, అంతే కదా. సో వెన్ యూ ఆర్ టేకింగ్ వన్ థింగ్ యాజ్ ఎ స్టాండర్డ్, దెన్ వీ షుడ్ సీ బోత్ ద సైడ్స్ కదా. ఇట్ ఈస్ నాట్ దట్ చెర్రీ పికింగ్. ఇప్పుడు న్యాచురల్గా అదే నేను ప్రైవేట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ని అయితే కనుక నాకు ఏది అడ్వాంటేజ్ ఉంటే కనుక ఇది ఫస్ట్ చేసేయండి, అవన్నీ చాలా ఎస్టాబ్లిష్డ్ అండి. ఎప్పుడో 2000 లాస్ట్ టైం 2013లోనే ఎప్పుడో ఇచ్చారు, 9 ఇయర్స్ అయిపోయింది, ఇంకా డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది తప్ప ఏమి తగ్గదు, అందుకని అది పక్కన పెట్టేసేయండి అనేది జనరల్ మన టెండెన్సీ. బట్ గవర్నమెంట్లో వీ కెనాట్ సే లైక్ దట్ కదా. అట్లీస్ట్ వెన్ యు ఆర్ రేషనలైజింగ్ ద ప్యాకేజ్ రేట్స్, యూ షుడ్ రేషనలైజ్ బోత్ సైడ్స్, అంటే వేర్ వీఆర్ మోర్, వేర్ వీఆర్ లెస్. సో ఆ ఎక్సర్సైజ్తో చేస్తున్నప్పుడు వెన్ వీ కంపేర్డ్ in a tabular form, I am not a doctor, he is not a doctor, so we only have commonsensical mathematical mind. So when we compared the similar procedures where we are less or we are more compared to Ayushman Bharat, so some of the things are 500% more, 500% less, 2000% more, 2000% less. సో ఈ రకమైన అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. అంటే ఏంటి, మేబీ ఇట్స్ నాట్ దట్ 2000% ఎక్కువ ఆయుష్మాన్ భారత్లో ఉంది అంటే, సో దట్ మే నాట్ బీ ద డిఫెక్ట్. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్రొసీజర్ మన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. బట్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రొసీజర్ మే బీ డిఫరెంట్. ఆయుష్మాన్ భారత్లో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ దట్ ప్రొసీజర్ యాజ్ అ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఏ కాంప్లికేటెడ్ కేస్, వేరాస్ వీఆర్ అండర్స్టాండింగ్ ఆర్ వీఆర్ నోటిఫైయింగ్ దిస్ యాజ్ అ సెపరేట్ థింగ్. సో అలాగే రివర్స్ వేలో కూడా. సో అందులో కూడా ఈ ఆంకాలజీ రిలేటెడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో కూడా చాలా అబ్నార్మాలిటీస్ బాగా ఎక్కువ రైజ్ కనపడినాయి. సో ఆంకాలజీ వింగ్ ఎవరండి, జస్ట్ సో ఐఎమ్ ఏబుల్ టు సీ మెడికల్ ఆంకాలజిస్ట్ కేజీహెచ్. సో కొంచెం ఆంకాలజీ లెట్ us గో స్లైట్లీ మోర్ డీటెయిల్. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ CEO టు హ్యావ్ ఏ బెటర్ మానిటరింగ్ సిస్టమ్ ఇన్ ఆంకాలజీ, అట్లీస్ట్ ప్రియాత్ ఇచ్చేటప్పుడు. సో చాలా హాస్పిటల్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ట్రీట్మెంట్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో రిక్వైర్మెంట్ ఆఫ్ ద పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ రికమెండ్ చేసినా పర్వాలేదు. బట్ ఏంటంటే వెన్ యూ నో దట్ దిర్ ఇస్ అ టెర్మినల్ స్టేజ్ అండ్ ఇట్ ఈస్ స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4 అండ్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ రివైవల్ అండ్ క్యూర్ అయినప్పుడు కూడా వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వీఆర్ రికమెండింగ్, వీఆర్ పేయింగ్ అనేది ఒకసారి కొంచెం సిస్టమేటిక్గా చేయాల్సి ఉంటుంది. అలాగే కేటగిరీస్ కూడా మనం ఇందులో కూడా ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఈ పర్టికులర్ స్టేజెస్లో ఉన్నాయి కూడా ప్యాకేజ్ రేట్స్ సెపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో స్టేజ్ 4 ఆర్ స్టేజ్ 3 యూ మే నీడ్ palliative care rather than giving aggressive treatment. సో ఇవన్నీ కూడా ఒకసారి కొంచెం చూడండి. ఎందుకంటే మేము వాట్ ఎవర్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజ్ కొంచెం ఆంకాలజీ రిలేటెడ్ కొంచెం బాగా అబ్నార్మల్ రేట్స్ ఇచ్చినట్టుంది. మేబీ బయట మార్కెట్లో రేట్లు ఉండొచ్చు, బట్ అసలు అందులో ప్రాపర్గా క్లాసిఫై చేసి ఏ స్టేజ్ అనేది కనుక మనం ప్రాపర్గా పెట్టుకుని ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉపయోగించాలి, అందులో ఏ రకమైన మెడికేషన్ ఉపయోగించాలి అనేది కనుక మనకు క్లారిటీ లేకపోతే కనుక సో ఆల్మోస్ట్
టెర్మినల్ స్టేజ్ వాడు ఇంకొక మ్యాక్సిమం 1 or 2 months కన్నా బతకడనే వాడి మీద మనం 10 లక్షలు 15 లక్షలు అగ్రెసివ్ ట్రీట్మెంట్ చేసి ఇట్స్ ఓన్లీ వేస్ట్ ఆఫ్ మనీ. rather than that we should create comfort, family counseling and palliative care for the person, at least pain management. సో ఈ ఆస్పెక్ట్లో మనం కనుక ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే అట్లీస్ట్ at the end of the life at least they will be much more in a proper way we can at least send them off. So అందుకని the first name what I expect is just first Ayushman Bharatలో how they went about technical committees, how they went about classifying the diseases, means making the packages, content of the package, standard treatment protocol, how they arrives at that rate. సో అది గనక 1942కి మీరు అర్థం చేసుకుని అది గనక ఓకే అనుకుంటే గనక లెట్ us ఫ్రీజ్ దట్ నెంబర్. 1942 అది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వీ కెన్ మ్యాచ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ దెన్ there will be remaining around 1200 procedures where we are now because once the matching is done it is becoming 3100 odd. So naturally ఈ 1900 తీసేస్తే కనుక so almost like 1200 approximately procedures are there where we need to decide. First thing is whether they are required or they are almost part of some of the procedure whatever already put in the Ayushman Bharat. So if it is a separate procedure which need to be continued, then whether the disease classification whether it is properly given or not, then the package rate how it is arrived. So what is the standard treatment protocol for that kind of disease. So అది కొంచెం మనం సిస్టమేటిక్గా ప్రతి దానికి స్పెషాలిటీ ఇప్పుడు మనం 1200 అంటే చాలా పెద్ద నెంబర్ అనిపించవచ్చు, బట్ 25 స్పెషాలిటీస్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఈచ్ స్పెషాలిటీకి దెర్ విల్ బి లిమిటెడ్ నెంబర్, మేబీ అరౌండ్ 30 అవ్వచ్చు 40 అవ్వచ్చు మ్యాక్సిమం నేను అనుకోవడం. ఎందులో కూడా ఈ 1200లో చూస్తే కనుక ఓకే, సో మిగతా వాటిలో మనం చూస్తే కనుక అంత మేజర్ నెంబర్ ఉండదు. సో ఆ నెంబర్స్ని వాట్ ఐ రిక్వెస్ట్ ఈజ్ బికాస్ యూ ఆర్ డూయింగ్ ఏ జాబ్ అగైన్ విచ్ విల్ బీ రీవిజిటెడ్ ఓన్లీ ఆఫ్టర్ మేబీ 5 years or 10 years. So at least whatever we are doing the exercise today, at least it should be useful to the government for the next at least 5 to 10 years. So and periodical revision అనేది based on cost index మనం పెట్టుకోవచ్చు. So rather than again every time revisiting, because naturally both medicines as well as the employee cost that can be indexed to some indicators and then every year we can give some increase, marginal increase. So whatever we are doing today, at least let us have clarity about classification and within that package whether it can be split into 3-4 packages to give much more clarity about the treatment protocol and what are kind of medicines. Suppose stage 1లో ఉంటే గనక దిస్ ఈజ్ ద ప్యాకేజ్ సేమ్ పర్టికులర్ దానికి, స్టేజ్ 2లో ఉంటే దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్, దిస్ ఈజ్ ద ప్యాకేజ్, దిస్ ఈజ్ ద మెడిసిన్స్ రిక్వైర్డ్, స్టేజ్ 3 ఇది. సో అలాగే కాంప్లికేటెడ్ కేసుల్లో మనం ఐ డోంట్ నో మీన్స్ వీఆర్ నాట్ సో ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్, బట్ ఏదో లాంగ్ బోన్ ఫ్రాక్చర్ అని ఇలాంటి వాటిలో జనరల్ క్లాసిఫికేషన్ ఇవ్వడం వలన చెయ్యిది కాలుది తుంటిది అన్నీ ఒకే రకమైన దీంట్లో వెళ్ళి ఏది ఎక్కువ మనకు వస్తుందనుకుంటే అది ఛార్జ్ చేయడం. సో ఈ రకమైన చూస్తున్నాము ప్రాక్టీసెస్. సో అందుకని ఏది మనం చేసినా సరే let us have some clarity, because if you need to divide it into 2-3 varieties to understand, to give justification for payment of slightly higher amount for a procedure which requires which is costly, there is no problem. But ఏంటంటే it should not be misused that a smaller procedure will be taken advantage by giving all these higher package amounts. Okay, so అది కొంచెం మీరు just help us in coming with a proper thing which should be acceptable to the private hospitals also. So it is not that
వీ వాంట్ టు కట్ దిస్ అండ్ 100 రూపీస్ని మనం 50 రూపీస్ చేస్తే గ్రేడ్ ఏ అని, ఆ 30 రూపీస్ చేస్తే గ్రేడ్ ఏ ప్లస్ అని చాలా బాగా మీరు చేశారని కాదు. సో అల్టిమేట్లీ ఇట్ షుడ్ బి రీజనబుల్. అండ్ రీజనబుల్ అనేది ఒక్కొక్క స్టాండర్డు. హాస్పిటల్ ఏదో ఆల్మోస్ట్ 5 స్టార్ ఫెసిలిటీస్ లాగా పెట్టి మేము ఈ రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇంత కాస్ట్ అవుతుందంటే మనం వీ కెనాట్ హెల్ప్. వీ హ్యావ్ టు గో like a middle level of approach. So we cannot see AIG kind of continental hospital, AIG kind of maintenance to justify what we just give the treatment protocol. So అందుకని ఏంటంటే రీజనబుల్గా నార్మల్ హాస్పిటల్కి వర్కౌట్ అయ్యే రేట్లు జస్ట్ లెట్ us do. And at the same time what we again repeatedly say is ఆయుష్మాన్ భారత్లో ఏ రకమైన కాస్టింగ్ టేకప్ చేశారు, కాస్టింగ్ ఎలా టేకప్ చేశారనేది చూడండి. సో దాన్ని బట్టి మనకు ఒక బేసిక్గా బ్రాడ్ ఐడియా నేషనల్ లెవెల్లో అలా చేశారు కాబట్టి మన స్టేట్ లెవెల్లో కూడా సిమిలర్ దాంట్లో వీ షుడ్ బి కాన్ఫిడెంట్ టు కన్విన్స్ the AP, I don't know, the association, private nursing homes association, something ఏదో ఉంటుంది కదా. So all empaneled hospitals association, whatever associations are there, we should be able to clearly explain them. This is the methodology we adopted. This is what already Government of India has done. Whatever additional procedures are there, this is the way in which we classified, and we have done a systematic exercise అనేది ప్రాపర్గా మనం వాళ్ళు కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. సో దిస్ ఇస్ ఏ డెలికేట్ జాబ్. డెఫినెట్లీ విత్ యువర్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ ఐ am 100% sure you will come up with good suggestions, good methodology wherein it will be easy for us to convince the private nursing homes or empaneled hospitals association to continue the treatment. Honorable CM has given only single target, that let the procedures be streamlined, let the package rates be streamlined to ensure that hospitals also get interest in giving quality services. So that is the broader thing. So అందుకని అది ఓవరాల్గా పెట్టుకుని కొంచెం just please do a thorough exercise. I am sure with your vast experience that not be a challenge. So we completely have confidence on your ability to guide the government at this crucial time where Honorable CM wants the Aarogyasri to be a flagship program of the government where the people, the benefit to the people in health and education. Generally, very few leaders gives this kind of importance to health and education, because we also see various leaders, not only in Andhra Pradesh, in the entire world, in the public domain, very few leaders. Of course, definitely health and education will be priority for everybody, but giving this much focus, and you are seeing almost we have recruited 40,000 resources, whether it is a doctors down to the ward boy. So 40,000 people are appointed in the last 2 years, two and a half years, and almost 16,000 crores is being spent on almost modernizing the infrastructure, which includes civil, means equipment, treatment, whatever facilities, operation theaters, everything. So almost under Nadu Nedu program, and 16 new medical colleges are sanctioned, and one more is getting added. So each of this definitely for a general economic perspective, economist point of view, it's each one of these exercise has its own huge implications, financial implications. But still Honorable CM says that it is my priority, health and education. So I keep on spending a huge amount on this. So that also, because this is an opportunity where 100 top specialists are sitting in this hall. So with the kind of focus Honorable CM is giving, we also expect that Nadu Nedu should be
from the feedback of the people. See, ultimately, what is this, all this Nadu Nedu about? So it's just not coloring, painting, building a new building, constructing a new building, having some good modern equipment, all this, diagnostic facilities, all that. So we have to create that kind of impression on a common man, poor man coming to our health institution, saying that I came to this hospital earlier, but now I am able to see some difference, both from the infrastructure wise, maintenance wise, availability of the doctors, availability of the support staff, availability of the facilities, from every aspect, availability of the drugs, availability of all other kinds of material. So unless that we are able to achieve, whatever amount we are spending out of the precious resources of the government will be going down the drain. So that I request all of you to take active interest to at least make that feeling. Of course, I am also, I cannot also say 100% we are going very smoothly in this exercise, because finding resources to this extent, 16,000 crores, is not such an easy exercise. Still, we have to tie up another 8,000 crores for this massive program. So whatever funds are tied up, we are going very aggressively. Whatever funds need to be tied up, we are trying from various sources, such that we will be able to complete the vision of Honorable CM at the whatever earliest point of time. So Adi, Tarvata, another thing also, because most of the doctors are from teaching hospitals, so don't bother about one post of additional DME getting taken by some administrator. So this is only a stopgap arrangement, because we found the feedback from your own fraternity, your own brethren, very, very bad from the point of view of administration of the office of DME. So that is not a good thing for you also. See, if somebody needs to bribe for your transfer, the posting, for small things, then what is the administration we are talking about, and what is the thing we are talking about? So when I interact with any doctor, the feedback what I get is simple. So ఏదైనా మీరు ఏదైనా ఆర్డర్ ఇవ్వండి, అల్టిమేట్లీ ఆ డిఎంఈ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సమర్పించుకోకపోతే ఏమవ్వదు. So is that kind of atmosphere where you want to continue in your remaining service? So at least it's not that everybody is of the same this thing, but generally somehow it's not only clinical sort of thing. It is we have to totally revamp the entire system. Now just another 3 months you will see the difference in service rules, repositioning of all the staff who are manning at DME office or other HOD offices. So all that you will just see 3-4 months. Just wait. Just we wanted to streamline such that efficiency comes in as a part of the system, not as an individual, because you keep one individual or another individual there does not make much difference, as long as the lower fellows call whoever whichever application is coming, they call and say that you come and pay this much amount, I will get this, I will get it done. So if that is, unless that particular rot is removed, nothing happens, whether DME is X, Y, Z, because you are not experts in this, you are experts in clinical management and your own field. So you are not trained in this, at least cutting off this kind of cancerous growth in the administration. You are experts in doing the surgery for the cancerous growth. So let us just take a pause. So don't worry. So nobody is taking your post. We'll find some competent fellow person to handle that. So what we just wanted is to at least maybe just do some improvements in the setup, and so that's all I wanted to say. Good luck, and let us complete 2 days time. So he has very tight schedule
to make a presentation to CM, because October 2nd is the launching given by him, so I have to be prepared by month end. So, and for that again there is a committee, executive committee. He has to make a presentation maybe around 26th, 24th or 26th. So then we have to make a presentation to CM and convince him about the entire approach we have means adopted, and also the great contribution what you all will be doing. So we should be communicating to CM and then take his approval and go ahead. So because all these are time bound, so just complete this exercise, have a satisfaction that you contributed in streamlining your department, your specialty. So, and that will be a good contribution. Okay, thank you. If you have any doubt or any clarity, just you please raise. Thank you, sir. Process and give your recommendations. If anybody has any query, you can raise. Expenses that is not given. So if they give cryosurgery. So cryosurgery is an outdated procedure in ENT nowadays, but it is replaced by debrider and radio frequency like that. But shall we add that, shall we recommend that procedure? Yeah. And if you are feeling that Ayushman Bharat certain procedure is not clear, and the rates are not justified, or rates are not clear for that kind of procedure they are adopting, that also you give a note. Okay. So Ayushman Bharat, what you are talking about is, this is the existing thing, but this is a better way. So that we can make a part of our Aarogyasri. And regarding the price also, the Ayushman Bharat, they mentioned about little price compared to the existing rates now. Which one? The AB Mike koncham daggara AB rates are little bit less compared to Aarogyasri in some cases, sir. Shall we recommend the such, or else we can hike it? No, we clearly told if the rates are less, or Ayushman Bharat rates, if they are justified. If they are justified, you have any, so if, see, it also may happen that Ayushman Bharat rates may be too high in cases. So those cases also you just highlight such that at appropriate level we will take a decision whether we blindly go by Ayushman Bharat depending on the number of deviations what you are recommending. Or we should also at least see the justification of Ayushman Bharat rates. Okay, sir. Sir, there is a one more. How suppose you are having a back pain, whether you go to orthopedic surgeon or neurosurgeon, it's a lot of debate and it is individual choice. So you give opportunity to both. Thank you. In this, what is the method in which it is treated and how much it costs? In neuro, how much it will be costing based on the procedure. Sir, I am Dr. Chandrasekhar. ప్రతివాడికి ఆ type of treatment అవసరం లేకపోవచ్చు. I am not an expert in it, but there may be a simple pneumonia case which can be treated in a different way. It is a severe case which needs ICU admission and maybe specialized care. So ఆ డిఫరెన్సియేషన్ చూపించకపోతే కనుక సింపుల్ న్యూమోనియా కేసు అని పెట్టేసి మొత్తం ఇప్పుడు 20 సపోజ్ 15,000 మీరు వర్కౌట్ అవుదన్నారు, 25,000 చేద్దాము. సో ఆ 25,000 నిజంగా 25,000 కావాల్సిన ప్రొసీజర్కే బిల్ చేస్తున్నాడు అనేది నాకేంటి కాన్ఫిడెన్స్ అనేదే ప్రాబ్లం. అందుకనే లెట్ us just classify this properly. In the existing schemata of only. So you should be able to distinguish between a simple problem and complicated issue where more resources are required, whether it is a doctor or medical resources or surgical resources. That is a suggestion we have been making for quite some years. It should But be ఒకటే ఏంటంటే స్ట్రైట్గా థింక్ చేసే వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఆలోచించవసరం లేదండి. ప్రాబ్లం ఎక్కడంటే టూ మెనీ పెట్టేస్తే అందరూ కూడా మోస్ట్ కాంప్లికేటెడ్ దాంట్లోనే రికార్డ్ చేస్తారు అనేది ఒక జనరల్ మన సైకాలజీ. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. సో అదే అందుకనే మీరు మిమ్మల్ని క్లాసిఫై చేయమని సబ్ క్లాసిఫికేషన్ చేయమన్న పర్పసే అది. అట్లీస్ట్ సంబడీ షుడ్ హ్యావ్ సమ్ ఫియర్ that if I report this instead of this,
and if some team comes and evaluates, our license will go, and not only Aarogyasri, our license also to run the hospital will also go. ఓకే, సో ఆ రకమైన ఫియర్ మనం కనుక క్రియేట్ చేయకపోతే వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్, పీపుల్ విల్ జస్ట్ నాట్ దేర్ హెడ్స్ అండ్ డూ దేర్ జాబ్. Respiratory distress is a objective thing. Pneumonia is a subjective thing. So we would like the packages to be designed as respiratory distress requiring ventilation, respiratory distress requiring not requiring ventilation. So the job is done. Rather than saying it is bronchiolitis, rather than saying it is pneumonia, it is reactive disease. మీరు జస్ట్ బికాస్ గవర్నమెంట్ డాక్టర్స్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఇఫ్ యూ థింక్ దట్ విల్ స్ట్రీమ్ లైన్, దట్ ఈస్ వాట్ వీ వాంట్. That's what we are, sir. Okay. We are going to recommend, sir. Thank you so much. Sir, I'm Dr. Suryasri, Professor of Anesthesiology. So we have 9 described in critical care, sir, but trauma is not included. We take care of critical care trauma all the time as anesthesiologists in government hospitals. అదే మీరు సజెస్ట్ చేయండి అమ్మా, అంటే అందుకని చెప్పాం కదా. సో వాట్ ఎవర్ యూ సజెస్ట్, ఆ ఎడిషనల్ ఇప్పుడే చేయగలమా లేదా అనేది లెట్ us డిసైడ్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ. బట్ టెక్నికల్లీ వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ ఎ స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ది ప్రొసీజర్ యూ సజెస్ట్. ఓకే, For some cases we require, sir, for example, for inflammatory bowel disease which is very severe, we require infliximab or vadazolumab, which costs about 40,000 to 70,000. For severe cases, the package has to be increased. Other thing is for stunting of any perforation or any GI advanced malignancy, luminal maintenance of patency, we require stunts. Stunts cost about 30,000 to 50 or 60 depending upon the company, sir. If we get these drugs from either APMS or DC or so, the drugs and the stunts, it will be better so that the package can be uniformized in all the places, sir. యా, అంటే ఒకటే ఏంటంటే అది అంతా చేయొచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే పేషెంట్ని అక్కడ పడుకోబెట్టి నేను ఏపీఎస్ఎంఐడిసికి ఇండెంట్ ఇచ్చాను, అది ఒక 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వస్తుంది, అది వచ్చిన తర్వాత నేను మిగతా స్టార్ట్ చేస్తాను అంటే డస్ నాట్ వర్కౌట్. అందుకనే మనం ఏం చేస్తామంటే, మీరు ఏదైతే డ్రగ్స్ గురించి చెప్తున్నారో, ఇప్పుడు మనకు తెలుసు మేము హోల్సేలర్స్ దగ్గర క్రాస్ చెక్ చేస్తూ ఉంటాము. సో ఎంఆర్పి మీరు చెప్తున్న డ్రగ్స్ 40,000 ఉంటే యాక్చువల్ హోల్సేలర్ దగ్గర 9,500 ఉంటుంది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్. ఇప్పుడు జీబీ సిండ్రోమ్లో వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్, సో ఐ హ్యావ్ గాట్, so 45,000 is the MRP, 9,500 is the same company in the wholesaler. సో అందుకని మనం ఏదైతే ప్రొసీజర్స్లో ప్యాకేజ్ రేట్స్ మనం ఫైనలైజ్ చేసేటప్పుడు లెట్ us టేక్ ద హోల్సేలర్ ప్రైస్. ఐ కెన్ గివ్ యూ హోల్సేలర్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద డ్రగ్స్ ఆల్సో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో అది అంటే హాస్పిటల్స్ ఏంటంటే అఫోర్డబుల్ పేషెంట్స్ వాడి జేబులోంచి డబ్బులు పెట్టుకునే వాడి దగ్గర ఏదైనా తీసుకునేవ్వండి. But when they are doing our job with a reasonable profit margin, because they have to run, it is not a charity institution, they are also business. So let us give that margin on 9,500 rather than giving it 46,000. That is the only thing I am asking. So అది మనం కనుక ఇస్తాము అని పెట్టామనుకోండి, అంటే మళ్ళీ ఇక అన్ని డిలేస్ అనమాట. ఇప్పుడు మేము ఏపీఎంఎస్ఐడిసికి ఇచ్చామంటారు, వాళ్ళేమో ఈ పర్టికులర్ డ్రగ్ మా దగ్గర లేదంటారు, మళ్ళీ ఆ సర్టిఫికేట్ తీసుకురావాలి, ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత ఇంకోటి ఏదో చేయాలి. సో ఇవన్నీ చాలా డిలే అయిపోతాయి. బికాస్ డాక్టర్ వీ నో ట్రాన్స్పరెంట్లీ వాట్ ద వెదర్ ఇట్ ఇస్ అ మణిపాల్ ఆర్ వెదర్ ఇస్ ఆయుష్ ఆర్ ఆంధ్ర హాస్పిటల్, ఎనీ హాస్పిటల్ ఈజ్ డ్రాయింగ్ ఫ్రమ్ ద హోల్సేలర్స్ ఆర్ కంపెనీస్ డైరెక్ట్లీ. వీ నో వాట్ ఈస్ దట్ ప్రైస్, యూ ఆల్సో నో. సో అందుకని లెట్ us టేక్ that rate and give margin for their service charge. Okay, so that will be better.
అది మనం చూద్దాంలేండి. అంటే ఐ డోంట్ నో అది, అంటే ఒక్కొక్క హాస్పిటల్కి మనం కొన్ని రిజర్వ్ అక్కడ పెట్టి అలా ఏమైనా చేయగలమేమో. ఒకసారి వర్కౌట్ చేయండి. దట్ విల్ బి బెటర్ ఆల్సో. అదే నేను అనేది అదే మనం ఒక పని చేద్దాము. అంటే గవర్నమెంట్ సెక్టార్లో వీ కెన్ ఆల్వేస్ ప్రొక్యూర్ అండ్ కీప్ ఇన్ రిజర్వ్. సో అన్లెస్ ఇట్ ఈస్ ఏ మీన్స్ సమ్ బోన్ వేర్ ఇట్ హ్యాస్ టు బి టైలర్ మేడ్ సార్ట్ ఆఫ్ థింగ్ ఆర్ కస్టమ్ మేడ్ సార్ట్ ఆఫ్ థింగ్. సో అదర్వైజ్ జనరల్ ఐటమ్స్ మనం బల్క్గా ప్రొక్యూర్ చేసి మనం హాస్పిటల్స్లో పెట్టి అది ఆరోగ్యశ్రీ బిల్లోంచి డిడక్ట్ చేసేటట్టు చేద్దాము. So that is a good suggestion. We will definitely do. Government sector lo let us try. So because anyway we will keep some advance lo reserve lo pedtam kabatti there should not be problem. So adi try cheddam. We'll go there. అదే అందుకనే మనం ఏం చేద్దామంటే టోటల్గా మనం ఎన్ని చేయగలమనేది ఓవరాల్గా అసెస్ చేసి, సో ఈచ్ ఆఫ్ ద హాస్పిటల్ డిపెండింగ్ ఆన్ ద పాస్ట్ 2 years రికార్డ్ వీ కెన్ కీప్ సమ్ ఇన్ రిజర్వ్. సో సచ్ దట్ యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ డ్రాయింగ్ దట్ మెటీరియల్ వెన్ ద నీడ్ అరైజెస్. సో ఎవరన్నా నిజంగా అది వాడతలేదు అనుకుంటే వీ కెన్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ యూజింగ్. అది చేద్దాం. Good afternoon, sir. This is a representation from the neurosurgery. You know very well, spine and spinal procedures and spinal surgeries are very demanding, and in this regard, I request you to ensure that these procedures should be confined only to medical colleges, either government or private. At one time, this rule used to be there, and the abuse or the misuse of these procedures has significantly come down. But after over a period of time, this has been relaxed in such a way that these procedures are being carried out in almost every hospital, which I feel you should curtail, and you should restrict these procedures only to certain institutions. Terms of reference law, that is also one thing what already CEO has told. That you can recommend these kind of procedures to be reserved to the government institutions, but it is up to Honorable CM to take a decision, because ultimately he has his own vision about making the services available. So just you record your technical committee recommendations. Right. We'll just in the presentation we will take the guidance of CM. Yes, sir. Because ultimately he has very sentimentally too much attached to this Aarogyasri. Yes. So he has his own view of how the people react if you say that it is reserved to certain particular thing. So that is why let us just do that exercise. Yes, sir. Okay. One more request, sir. Most of these spine procedures are carried out by neurosurgeons as well as orthopedicians, but the concept, competence and credibility of neurosurgery compared to orthopedics is certainly better as far as the spine, the nerve and the procedures. Anyway, no discussion on this, because this is a too aggressive statement. Yes. So others will object. Yes. So anyway, see, ultimately it depends on the confidence of the patient. Yes. In what way he wants to get treated. So let us leave it. So definitely whatever you are telling may be having technically sound view, but let us not go into this kind of diversions where especially ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఆప్థల్మాలజిస్ట్ అండ్ ఈఎన్టీకి అండ్ ఈ న్యూరోసర్జరీ వర్సెస్ ఆర్థోపెడిక్స్. సో వీఆర్ నాట్ హియర్ టు రికమెండ్ ఎనీథింగ్ వన్ సైడెడ్. Thank you very much, sir. Sir, regarding the implants, sir, the package rates are in most of the cases reasonably okay,
But what the problem, most of the neurosurgeons or orthopedists or any doctor using the implants is becoming a difficulty, sir. Especially suppose we do a craniotomy bone defect, large bone defect, needs to be covered with a mesh, a titanium mesh or any bruise. So most of the package rate is almost equal to or not substantial to replace the implant cost, sir. So what my request is, you can consider implant rates extra to the package rates, because that way you can now negotiate the wholesale pricing what you have been mentioning, that the government can fix up vendors also, and what we need is only implant, proper implant. So that cost may be additionally procured or can అంటే be ఇప్పుడు supplied by the government. ఇదేంటంటేనండి, ఐఎమ్ షూర్ దట్ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్, బట్ radically we will not go to some areas where we will not be able to settle these disputes in the next 1 year. So we don't have that much time. అందుకని ఎగ్జిస్టింగ్ మెథడ్స్ ఏదైతే నడుస్తున్నాయో దాని ఇంప్రూవ్మెంట్ సజెస్ట్ చేయండి. రాడికల్ థింగ్స్ వీ విల్ సీ, యూ గివ్ యువర్ రికమెండేషన్స్, లెట్ అస్ సీ. బికాస్ సెకండ్కి ఇవన్నీ నేను చేయలేను, ఎందుకంటే ఇంప్లాంట్స్లో టైటానియం ఇంప్లాంట్స్ ఉంటాయి, స్టీల్ ఇంప్లాంట్, స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్స్ ఉంటాయి, రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. అది లోపల ఏం పెడుతున్నాడు అనేది పేషెంట్కి తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు. సో అల్టిమేట్లీ యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ అండ్ ఆల్సో యూ ఓన్లీ నో. సో అందుకని ఇవన్నిట్లో ఏంటంటే కొంచెము మనం సపోజ్ చాలా మంచి ఇంప్లాంట్ పెట్టిద్దామనే ఉద్దేశంతో మనం ఇవ్వచ్చు, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ బీయింగ్ పుట్ దేర్. సో Sir, that is the reason why the administration hospital can itself procure, sir. So at least as far as the government is అందుకనే మేమేమంటున్నామంటే ఇందాక, ఫస్ట్ లెట్ us experiment in the government hospitals. Yes, sir. Where the kind of implants routinely required, let us list out, ask APMS IDC to procure depending on 1 year requirement and distribute to the hospitals and see how it is working. Thank you, sir. That will be more. Okay. most of the time So sufficient. then we will just talk about private sector. Thank you, sir. Sir, the codes of Aarogyasri and Ayushman Bharat, are we going to practice the Ayushman Bharat code or Aarogyasri code? Because Yeah, ultimately we want to go for ICD-11 classification, what your technical team has suggested. It is not my innovation or anything. Your technical team has suggested, because International Code of Diseases, there is a way in which it is understood globally. Whether it is not Ayushman Bharat or Aarogyasri, globally medical community should understand what we are talking about when I am giving some classification. so because the code in Aarogyasri has got a single code of Ayushman Bharat is given as 3 or 4 codes in Aarogyasri. అదే అందుకనే మీరు ఆయుష్మాన్ భారత్ కోడ్లో సబ్ క్లాసిఫికేషన్ కావాలి అనుకుంటే, ఫర్ గివింగ్ బెటర్ క్లారిటీ అబౌట్ ద డిసీజ్, వే ఇన్ విచ్ యు ఆర్ ట్రీటింగ్, యు ఆర్ వెల్కమ్. సో సీఎం గారు అది 3000 4000 ప్రొసీజర్స్ అయినా హీ ఈజ్ ఓకే, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ గివింగ్ బెటర్ క్లారిటీ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, Thank you, sir. ఓకేనండి. సో మేబీ already lunch time, you quickly take lunch and continue the exercise, but as I told, the time is limited, so let us complete within the time frame whatever is given. Okay, thank you. పేద ప్రజలందరికీ ఆరోగ్య సేవలు మరింత విస్తృతంగా అందచేయడానికి, అలాగే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో 1000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అయ్యే ఏ ప్రొసీజర్ అయినా సరే పేద ప్రజలు ఇబ్బంది పడకోకుండా మంచి హాస్పిటల్స్లో వాళ్ళకి వైద్యం అందించే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో అది కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏమేం ప్రొసీజర్స్ ఇంకా మనం యాడ్ చేయాలి, ఆల్రెడీ ఉన్న ప్రొసీజర్స్లో ఏదైనా ఉపయోగం లేనివి ఏమన్నా తీసేయాలా, ఉన్న రేట్లు సరిపోతాయా, రేట్లు ఏమన్నా మళ్ళీ రేషనలైజ్ చేయాలా, వీటన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ చేసి ఆల్మోస్ట్ ఒక కాంప్రహెన్సివ్గా ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ని మరింత స్ట్రెంగ్థెన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోవడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయుష్మాన్ భారత్ అని కార్యక్రమం స్టార్ట్ చేసింది. సో అందులో ఉన్న ప్రొసీజర్సు మనకున్న ప్రొసీజర్సు కంపారిటివ్గా చూసుకొని
ప్రైసెస్ కంపారిటివ్గా చూసి, అలాగే సిజిహెచ్ఎస్లో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ అలాగే ఇతర రకాలైన హెల్త్ సర్వీసెస్ ఎలాంటి రేట్లు ఉన్నాయో క్రాస్ చెక్ చేసి హాస్పిటల్స్కి ప్రాపర్గా వర్కౌట్ అయ్యే రేట్లు ఇస్తూ, అలాగే గవర్నమెంట్కి అధికంగా బర్డెన్ లేకోకుండా డిసీజెస్ ప్రాపర్గా క్లాసిఫై చేసి మనం ఏదైతే ట్రీట్మెంట్ రికమెండ్ చేస్తున్నామో ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ స్టాండర్డైజ్ చేసి అందులో ఎంత ఖర్చు అవుతుందనేది ఒక డాక్టర్సు ప్రతి టీంలో కూడా టెక్నికల్ కమిటీస్ ప్రతి స్పెషాలిటీకి వేయడం జరిగింది. అందులో ఒక 4 గవర్నమెంట్ సైడ్ నుంచి స్పెషలిస్టులు ఉంటే 2 ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అట్లీస్ట్ కాంప్రహెన్సివ్గా మనం ఒక మంచి ఎక్సర్సైజ్ చేసి, అంటే అల్టిమేట్లీ మా ఉద్దేశం ఏంటంటే ఏ హాస్పిటల్ అయినా సరే ఇది రీజనబుల్ రేటు అని అనిపించాలి, సర్వీసెస్ చాలా మంచి క్వాలిటీ, ఏదో గవర్నమెంట్ ఏదో ప్యాకేజ్ ఇస్తోంది అది మాకు వర్కౌట్ అవ్వదు అందుకని చాలా లో క్వాలిటీ సర్వీసెస్ మాకు అందుతున్నాయి అనే కంప్లైంట్ ఏ కామన్ మ్యాన్ నుంచి రాకపోకుండా సిస్టమేటిక్గా చేయడానికి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. మనందరికీ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ICD-11 ప్రకారం డిసీజెస్ని ప్రాపర్గా క్లాసిఫై చేసుకుంటూ దానికి ఏ ప్యాకేజెస్ ఏ రకమైన ప్యాకేజెస్ అందులో ఏమి స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలా ఉండాలి, అందులో ఏమేమి మెడిసిన్స్ కానీ సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ ఏమి అవసరం ఉన్నాయి, ఇవన్నీ చేయడానికి నర్సింగ్ కేర్కి హాస్పిటలైజేషన్ కలిపి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆబ్జెక్టివ్గా చూసి అవన్నీ ఫైనలైజ్ చేసి ఒక పెద్ద ఎత్తున ఈ రీవ్యాంప్డ్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం మొబైల్ మెడికల్ యూనిట్స్ ప్రతి విలేజ్ సెక్రటేరియట్కి ప్రతి నెల 2 సార్లు వాళ్ళు డాక్టరు అండ్ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ప్రాపర్ డయాగ్నోస్టిక్ కిట్స్ అవన్నీ తీసుకొచ్చి ఆ విలేజ్లో ఓపీ కండక్ట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న NCD నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ షుగర్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, ఓరల్ అండ్ అదర్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇలాంటి రకరకాల వ్యాధులు ఏమున్నాయి అనేది గమనిస్తూ వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ అందజేసే ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఎవరికన్నా కనుక రిఫరల్ సర్వీసెస్ కావాలి అంటే కనుక వాళ్ళకి అందుబాటులో మనకున్న ANM కానీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కానీ ప్రతి విలేజ్ సెక్రటేరియట్లో పెట్టడం జరిగింది. వాళ్ళ సహకారంతో నియరెస్ట్ ఎంపానల్డ్ హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఫాస్ట్గా మంచి క్వాలిటీ సర్వీసెస్ అందించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ కూడా ఈ రకమైన అంటే మనం ప్రైమరీ హెల్త్లో అట్లీస్ట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వేరు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో అంటే ఏదన్నా మనకున్న ప్రాబ్లము అది పెద్ద ప్రాబ్లం అవ్వకోకుండా మనం తీసుకునే యాక్టివిటీ వాటి మీద ప్రివెంటివ్ సైడ్ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రతి పేదవాడు కూడా నాకు ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉన్నాడు, నేను టెలిమెడిసిన్ ద్వారా ఫోన్ చేసి నేను తీసుకోవచ్చు, దానికి సంబంధించిన మెడిసిన్స్ మా ఆరోగ్య కార్యకర్త తీసుకొచ్చి నాకు ఇంటికాడ అందుబాటులో పెడతారు అనే రకమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ కనుక మేనేజ్ చేయలేకపోతే నేను ఎక్కడికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకోగలను అనేది వాళ్ళు గైడ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలనేది మన ఉద్దేశం. సో ఇదంతా కూడా ఆ పర్టికులర్ డైరెక్షన్లో మనం చేయడం జరుగుతుంది. ఏమండి?